హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది మనం ఎప్పుడైతే అనౌన్స్ చేసామో నాకు మెసేజెస్ అంటే నేను అక్కడ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు, కానీ కూడా ఆల్రెడీ నాది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు. ఒకరైతే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసారు. అంటే నెలకు ఒక $1000 వస్తాయా అంటే $1000 అంటే ₹1,00,000 అనమాట నెలకి. అలాగే నాకు మెసేజ్ చేసేటువంటి వాళ్ళలో కొంతమంది సార్ మనకి బాగా డబ్బు ఎక్కువగా వస్తుందా, నదీ ప్రవాహంలో వాటర్లాగా వస్తుందా అన్నట్టుగా అడుగుతున్నారు. 1,00,000 వస్తుందా, 2,00,000 వస్తుందా, 50,000 వస్తుందా, అట్లా అని చెప్తున్నారు అనమాట. స్టాక్ మార్కెట్ని ఓన్లీ గాడ్ అండ్ లునాటిక్స్ ఓన్లీ ఎస్టిమేటెడ్ అబౌట్ ది ప్రెడిక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బు వస్తుంది అనేటువంటిది భగవంతుడు అన్నా చెప్పాలి, లునాటిక్స్ అనే ఈ పిచ్చివాళ్ళన్నా చెప్పాలి. సో నేను గాడ్ని కాదు, పిచ్చివాడిని కాదు, మామూలు మీలాంటి వాడినే. కాబట్టి ఇన్ని లక్షలు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కాపీ ట్రేడింగ్కి రావద్దు అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఒక మంచి ప్రాఫిట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటారు, డబ్బులు కుప్పలు అని, చెట్లకి డబ్బులు కాస్తాయి అని చెప్పేసి ఇట్లా ఇటువంటి వాటిని నమ్మి హై ఎక్స్పెక్టేషన్స్తో మనం వెళ్ళినప్పుడు సహజంగా మనం కౌంటర్ ట్రేడ్స్ అనేటువంటిది చేయటం అనేటువంటిది, కౌంటర్ ట్రేడ్స్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. రెవెంజ్ ట్రేడ్స్ చేయటం అనేటువంటిది ఇట్లాంటివన్నీ జరిగి సైకలాజికల్గా ఈ మాస్టర్ ట్రేడరే తను చేసేటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో మాస్టర్స్ ఎక్కువ కాలం పబ్లిక్ని మమేకం ఇంప్రెస్ చేయలేరు అనమాట, ఇంపీజ్ చేయలేరు. సో నేను చెప్పేది, మన కాపీ ట్రేడింగ్కి వచ్చేసరికి క్యాపిటల్ $100 ఉండాలి. మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి విధంగా మన ట్రేడింగ్ అనేటువంటిది ఉంటుంది. అది నెలకి $10 రావచ్చు, $100 రావచ్చు, $500 రావచ్చు, లేదంటే $100 $20-30 లాస్ కావచ్చు. సో ఏదైనా జరగవచ్చు స్టాక్ మార్కెట్లో. బట్ మేము ఈ 2 నెలల కాలం నుంచి దీని మీద చాలా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఒక మంచి అంటే ముందు అసలు మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు సహజంగానే మనం చేసేటువంటి ట్రేడ్స్లో సక్సెస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అందుకనే మీరు చూడండి, ప్రాఫిట్స్లో ఎక్కువగా డ్రాడౌన్ అనేటువంటిది పెడతాడు. ఎందుకు డ్రాడౌన్ అనేటువంటిది పెడతాడు అని అంటే, మనం ఎప్పుడైతే డ్రాడౌన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు ట్రేడింగ్లో నిలబడగలుగుతాడు. సో మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మనం సక్సెస్ అనేటువంటిది అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, అది గ్యారంటీ కాదు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో గ్యారంటీ అనే దానికి అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే మేము గత 2 నెలల్లో చాలా ఎక్కువగా 2 సంవత్సరాల 6 నెలల డాటాని, బిట్కాయిన్ డాటాని చాలా జాగ్రత్తగా అనాలిసిస్, ఏ రోజుకి ఆ రోజు, వీక్లీ, మంత్లీ, డైలీ, సెషన్స్, వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి దీనికంటూ ఒక రూపాన్ని తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం చేసేది ఏంటి, మనం ఒక సక్సెస్ రేట్ అనేటువంటిది ఒక 70% చేయగలిగాం. సో 70% 1:2, 1:3 రేషియోలో మన ట్రేడ్స్ అనేటువంటి చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటిది మా యొక్క కాన్సెప్ట్ అనమాట. అలాగే ఈ ఫస్ట్ ఈ ఎక్స్నెస్ ప్లాట్ఫామ్లో చేద్దాం, తర్వాత ముందు వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీకు ఇంకొంచెం మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా ప్లాన్ చేయడానికి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పేటప్పుడు అల్లాటప్పాగా ఏదో గబక్కని ఈ రోజు ఈ గంటకు ఆలోచించి మనం చెప్పలేం. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని చెప్తే మీరెవరు కూడా నమ్మవద్దు. ఎందుకనంటే లక్షలు వచ్చే రోజు ఈరోజు 1,00,000 వచ్చినా రేపు 1,50,000 పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి లాట్ సైజు చూడండి, లాట్ సైజ్ అనేటువంటిది విపరీతంగా పెంచుకొని $200-300 వస్తే అదే లాట్ సైజ్ ఒక స్పైక్ డౌన్ ఆర్ ఆపోజిట్, మీ పొజిషన్కి ఆపోజిట్ సైడ్ కనుక పోతే మీ యొక్క క్యాపిటల్ మొత్తం
డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్‌కి కావాల్సింది సిస్టమాటిక్ అనాలిసిస్ అండ్ సిస్టమాటిక్ ట్రేడింగ్. అటువంటి సిస్టమాటిక్ ట్రేడింగ్‌ని మేము డెవలప్ అనేటువంటిది చేయటం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే, మేము ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తున్నాం. అంటే మాది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో, ఈ టీమ్ ఆఫ్ పీపుల్‌తో మేము ముందుకి సాగుతూ ఉంటామన్నమాట. ఒక సాఫ్ట్‌వేర్‌ని కూడా డెవలప్‌మెంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అది బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు దాని యొక్క మంత్లీ రిటర్న్స్ అనేటువంటిది 20% ఉన్నది. లైవ్‌లో టెస్టింగ్‌కి కూడా పెట్టడం అనేటువంటిది జరిగింది. అది కూడా బాగా సక్సెస్ అనేటువంటిది గనక అయితే, అప్పుడు ఆల్మోస్ట్ ఆల్‌గా మీరు ట్రేడింగ్ చేయకుండానే ఒక ఆల్గో సాఫ్ట్‌వేర్ లాగా అది మీ యొక్క ట్రేడ్స్ మొత్తాన్ని కూడా మంచిగా చేసేసి మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటిది, అంటే నెలకి 15-20% అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్‌లో 15-20 అంటే చాలా గొప్ప రిటర్న్స్ అని భావించాలి. మనం ట్రేడింగ్ అనేటువంటిది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి 70% సక్సెస్ రేట్ కనుకుంటే మన రిజల్ట్ అనేటువంటిది కూడా బాగా ఉంటుందని భావించాలన్నమాట. కాబట్టి ఈ ఫండమెంటల్స్ అంటే మరీ అత్యాశకు పోయి లక్షలు నెలకు లక్షలు వస్తే అనేటువంటి భావన కాకుండా ఒక $100 ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఒక $100 వచ్చినాయి అనుకోండి, $70-80 లేకపోతే ఒక $50 ఒక ₹5,000 వచ్చినా కూడా అసలు నష్టపోకుండా ఒక 5,000 వచ్చినా బోనసే కదా. సో, అట్లా గ్రోత్ చేసుకునే విధంగా ఉన్నాం. అయితే బాగా అత్యాశ పరులు వెంటనే నెలకి ఒక ₹1,00,000 రావాలి, 2,00,000 రావాలి అనేటువంటి భావంతో ట్రేడ్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వేరే వ్యక్తులు ఉన్నారు. మీకు వాళ్ళు నెలకి ₹1,00,00,000, 2,00,00,000, 100,00,00,000, 2,000 కోట్లు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని సంప్రదిస్తే చాలా బెస్ట్ ఉంటుంది. బట్ ట్రేడింగ్‌లో ఎప్పుడు కూడా హై ఎక్స్‌పెక్టేషన్, గ్రీడీనెస్ అనేటువంటివి మీకు ఖచ్చితంగా మీ యొక్క కెరీర్‌నే లాస్ట్‌కి దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి మనం చేసేటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది చిన్న ట్రేడర్స్‌కి ఒక సపోర్ట్‌గా ఉండేటువంటి విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే గనక మనం ఇప్పుడు ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్‌గా మనం రన్ అవుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడైతే 0.01 లాట్ సైజే, మైక్రో సైజ్‌నే మనం ట్రేడ్ అనేటువంటిది చేస్తాం. 1 ఆర్ 2 మంత్స్ తర్వాత దాని యొక్క రిజల్ట్ బాగుందనుకోండి, అప్పుడు దాని యొక్క లాట్ సైజ్‌ని పెంచుకుంటాం. ఆ తర్వాత మంచి రిజల్ట్స్ ఇంకా బాగా వస్తుంటే ప్లాట్‌ఫామ్‌ని మార్చేసేసి మరొక ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళి మంచిగా ట్రేడ్ అనేటువంటిది చేపిస్తూ మనం ఈ సాఫ్ట్‌వేర్స్‌ని ఇంక్లూడ్ చేస్తూ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో, మనతో పాటు జర్నీ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ జర్నీ కూడా సంవత్సరాల తరబడి కాదు, 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మా పర్సనల్‌గా మేము గ్రోత్ అయిన తర్వాత ఎక్కువగా మా వాటి మీద కాన్సంట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో, ఇది బిజినెస్‌గా అని భావించకుండా మీరు మాతో పాటు జర్నీ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మా యొక్క సపోర్టు మీకు ఒక $100 పెడితే విపరీతమైనటువంటి లాభాలు వస్తాయని నేను చెప్పను. కానీ ఒక మాదిరిగా మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ అయ్యి మీకు కొంచెం నష్టం కలిగించకుండా ఉండటానికి మాత్రం ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో, మనం జర్నీ చేసేటువంటి క్రమంలో మనం కొన్ని మైల్ స్టోన్స్‌ని గనక క్రాస్ అవుతా వెళ్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు రిజల్ట్స్ అనేటువంటిది ఇంకా పెంచుకోవటానికి మంచి అగ్రెసివ్‌గా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మొదట మాత్రం మేము తాబేలులాగా మాత్రమే ప్రయాణం చేయాలని భావిస్తున్నాం. అదే సక్సెస్ అనేటువంటి కాన్స్టాంట్‌గా వస్తున్నప్పుడు కుందేలులాగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తాం. ఈ కాన్సెప్ట్ నచ్చితే ఎక్కువ అత్యాశ లేకుండా లిమిటెడ్‌గా మనకి కొద్దొస్తే చాలురా బాబు అనేటువంటి కోణంలో గనక ఆలోచించేటువంటి వ్యక్తులు మాత్రమే మాతో జర్నీ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాపీ ట్రేడ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, యాక్సెస్ అకౌంట్ ఇస్తున్నాను. మీరు అవకాశం ఉంటే ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ.